ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున చేరవచ్చిన మీ అందరికీ వందనాలు సమర్పిస్తున్నాం. ప్రార్థన చేసుకుని మరి ఈరోజు ఆరాధన ప్రారంభించుకుందాం. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నిత్య నివాసి, పరలోకమందున్న మా తండ్రి, మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి తండ్రి అయిన దేవా, మా అందరికీ తండ్రి అయిన దేవా, మీకు స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఉదయకాల సమయంలో గడిచిపోయిన దినములు, గడిచిపోయిన రోజులు నాయన మరి అనుక్షణము అనుదినము మమ్మల్ని కాపాడి సంరక్షించి భద్రపరిచి అనేక ఆపదల నుండి ప్రమాదాల నుండి తప్పిస్తూ మమ్మల్ని కాపాడేవాడు కొనకడు నిద్రపోడు అని మీరు సెలవిస్తున్నారు తండ్రి. మమ్మల్ని ఇదిగో ఇలాగూ మీ సముఖానికి నడిపించిన విధానం కొరకై మీకు స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. అవునైనా మేము చేస్తున్న మా చేతి వృత్తులలో, మా పనులలో, మా సమస్త కార్యములలో, మా ప్రయాణాలలో తండ్రి మీరు తోడుగా ఉండి తండ్రి మమ్మల్ని భద్రపరిచి కాపాడి ఇదిగో ఇలాగూ మీ సముఖానికి మమ్మల్ని నడిపించి ఇలాగ మీ సముఖంలో మిమ్మల్ని ఆరాధించడానికి మేము సిద్ధపడుతూ ఉన్నాం తండ్రి. సహాయం దయచేయండి. మా ప్రభు యేసుక్రీస్తు వారిని పరలోకము నుండి భూమి మీదకి పంపారు తండ్రి. మా ప్రభు యేసుక్రీస్తు వారు మీ దగ్గర ఏదైతే వినినారో ఆ వినిన సందేశాన్ని ఇదిగో అందించారు తండ్రి. కనుక ఇదిగో నాయన ఆరాధనను కోరేది మీరు అనేటువంటి విషయాన్ని మా ప్రభు యేసుక్రీస్తు ద్వారా సందేశాన్ని వినిపించారు. అలాగనైనా నేను ఆరాధించడానికి మీ సముఖానికి మేము వస్తున్నాం దాన్ని మీరు ఆరాధన కోరి ఉన్నారు దాన్ని కోరిన రీతిగా మిమ్మల్ని ఆరాధించడానికి మీ సముఖానికి వస్తున్నాం. మా ప్రభు యేసుక్రీస్తు ద్వారా నేను ఆరాధించడానికి మీ సముఖానికి వస్తున్నాం దాన్ని. మరి ఇదిగో ఆరాధించడానికి వచ్చేటువంటి మేము మమ్మల్ని మేము పరిశీలించుకొని తండ్రి ఆరాధించేవారు యథార్థవంతులై ఉండాలని మీరు కోరుతూ ఉన్నారు తండ్రి. ఇదిగో ఆరాధించడానికి వస్తున్నటువంటి మేము మమ్మల్ని మేము పరిశీలించుకొని మీ సముఖంలో మీ గ్రంథానుసారమైన విశ్వాసం మేము కలిగి ఉన్నామా లేదా, మీ గ్రంథానుసారమైన జీవన శైలి మేము కలిగి ఉన్నామా లేదా, మీ గ్రంథ ప్రకారం ఈ భూమి మీద జీవించాలనేటువంటి విషయాన్ని మీ గ్రంథం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నారు. ఇది యెహోవా గ్రంథము అని మేము సెలవిస్తున్నాం. ఈ గ్రంథాన్ని పరిశీలించి దాని ప్రకారంగా మా మాట, మా ప్రవర్తన, మా జీవన శైలి, మా బ్రతుకు గ్రంథానుసారంగా జీవించడానికి మీ కృప దయచేయమని. మరి ఇదిగో మీరు కోరుకున్న స్థానము, మీరు కోరుకున్న స్థలము సియోను అని మీరు సెలవిచ్చారు. ఇదిగో ఆ సియోను మీద మీ రాజుని ఆశీనుగా చేశారు. సియోనులో నుండి నాయన పరిపాలన దండాన్ని మీరు జరిగిస్తున్నారు. సియోను అంటే క్రీస్తు సంఘము అనేటువంటి విషయాన్ని మరి ఈ సమయంలో అనేక ప్రాంతాల నుండి మరి ఇదిగో ఈ స్థలంలోనికి ప్రతి ఆదివారమున స్థానిక సంఘంగా కూడి మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాం. మేము కూడి వచ్చేది మిమ్మల్ని ఆరాధించడానికి. కనుక నాయన కూడి వస్తున్న మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి. కూడి వస్తున్నటువంటి వారు మరి అనేక ప్రాంతాల నుంచి వస్తుండగా క్షేమంగా నడిపించమని ముందుండే సమయంలో ఆస్వాదించి మాకు అనుగ్రహించవలసిందిగా కోరుకుంటూ ఈ ప్రార్థన మనవుడు మా ప్రభువు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. మరి అన్నగారు వచ్చినట్లయితే, సెంట్రక్ అన్నగారు వచ్చినట్లయితే పాట పాడుతున్నాం. మొదటిగా 22వ పాట. ఆరాధించెదము ఆత్మతో నిరతము తండ్రి అయిన దేవుని మనమంతా ఆరాధించెదము
చేయుచు అనుదినం కీర్తింతుము రారాజును అనుదినం కీర్తింతుము రారాజు ఆరాధించెదము ఆత్మతో నిరతము తండ్రి అయిన దేవుని మనమంతా అక్షయనాథుడు అద్వితీయుడు పరిశుద్ధ దేవుడు నిత్య నివాసియు అక్షయనాథుడు అద్వితీయుడు పరిశుద్ధ దేవుడు నిత్య నివాసియు ఆద్యంతరహితుడు అదృశ్యరూపుడు ఆద్యంతరహితుడు అదృశ్యరూపుడు అమరుడయున్నవాడు మన దేవుడు ఆరాధించెదము ఆత్మతో నిరతము తండ్రి అయిన దేవుని మనమంతా సత్య స్వరూపి సార్వోన్నతుడు ప్రభువైన క్రీస్తుకు తండ్రి అయిన దేవుడు సత్య స్వరూపి సార్వోన్నతుడు ప్రభువైన క్రీస్తుకు తండ్రి అయిన దేవుడు మహిమాన్వితుడు మనకును తండ్రి మహిమాన్వితుడు మనకును తండ్రి పరమందు ఆసీనుడు పూజార్హుడు పరమందు ఆసీనుడు పూజార్హుడు ఆరాధించెదము ఆత్మతో నిరతము తండ్రి అయిన దేవుని మనమంతా సమస్తమునకు జీవాధారుడై శ్రేష్టయులనిడు జ్యోతిర్మయుడై సమస్తమునకు జీవాధారుడై శ్రేష్టయులనిడు భూమి యందు కృపజూపు కరుణా సంపన్నుడు భూమి యందు కృపజూపు కరుణా సంపన్నుడు యుగములకు కర్తయే శ్రీమంతుడు యుగములకు కర్తయే శ్రీమంతుడు ఆరాధించెదము ఆత్మతో నిరతము తండ్రి అయిన దేవుని మనమంతా ఆనందగానము మనసారా చేయుచు ఆనందగానము మనసారా చేయుచు అనుదినం కీర్తింతుము అనుదినం కీర్తింతుము ఆరాధించెదము ఆత్మతో నిరతము తండ్రి అయిన దేవుని మనమంతా 144వ పాట.
ఆయనే నా సంగీతం అని పాట. ఆయన సంగీతము బలమైన కోటయును జీవాధిపతియో ఆయనే జీవితకాలమెల్లా స్తుతించెదను జీవితకాలమెల్లా స్తుతించెదను ఆయనే నా సంగీతము స్తుతుల మధ్యనే వాసం చేసి దూతలల్లా పొగడే దేవుడాయనే స్తుతుల మధ్యనే వాసం చేసి దూతలల్లా పొగడే దేవుడాయనే వేడుచుండు భక్తుల మొరలు విని వేడుచుండు భక్తుల మొరలు విని దిక్కులేని పిల్లలకు దేవుడాయనే ఆయనే నా సంగీతము బలమైన కోటయును జీవాధిపతియో ఆయనే జీవిత కాలమెల్లా స్తుతించెదను జీవిత కాలమెల్లా స్తుతించెదను ఆయనే నా సంగీతము ఇద్దరు ముగ్గురు నామమున ఏకీభవించిన వారి మధ్యలోన ఇద్దరు ముగ్గురు నామమున ఏకీభవించిన వారి మధ్యలోన ఉండేదనని మన యేసుని ఉండేదనని మన యేసుని స్వరములో ఎత్తి నిత్యం స్తుతించెదము స్వరములో ఎత్తి నిత్యం స్తుతించెదము ఆయనే నా సంగీతము బలమైన కోటయును జీవాధిపతియో ఆయనే జీవిత కాలమెల్లా స్తుతించెదను జీవిత కాలమెల్లా స్తుతించెదను ఆయనే నా సంగీతము సృష్టికర్త క్రీస్తు యేసు నామమును జీవిత కాలమెల్లా కీర్తించెదము సృష్టికర్త క్రీస్తు యేసు నామమును జీవిత కాలమెల్లా కీర్తించెదము రాకడలో ప్రభుతో నిత్యముందును రాకడలో ప్రభుతో నిత్యముందును మృగెదము స్తుతింతుము పొగడెదము మృగెదము స్తుతింతుము పొగడెదము ఆయనే నా సంగీతము బలమైన కోటయును జీవాధిపతియో ఆయనే జీవిత కాలమెల్లా స్తుతించెదము జీవిత కాలమెల్లా స్తుతించెదము ఆయనే నా
ప్రేమ లేని వాడనైనా ప్రభు వ్యర్థుడన్న పాట. ప్రేమ లేని వాడనైనా ప్రభు వ్యర్థుడను. ప్రేమ లేని వాడనైనా ప్రభు వ్యర్థుడను. కయ్యును వలనేను క్రోధము కలిగియు తమ్ముని ద్వేషించుచు. కయ్యును వలనేను క్రోధము కలిగియు తమ్ముని ద్వేషించుచు. అర్పణలు అర్పించిన వ్యర్థుడను. అర్పణలు అర్పించిన వ్యర్థుడను. ప్రేమ లేని వాడనైనా ప్రభు వ్యర్థుడను. తప్పిన తమ్ముని ఓర్వాలని తండ్రి సంతోషము చూడాలని. తప్పిన తమ్ముని ఓర్వాలని తండ్రి సంతోషము చూడాలని. అన్నవాలే నేనుండినా వ్యర్థుడను. అన్నవాలే నేనుండినా వ్యర్థుడను. ప్రేమ లేని వాడనైనా ప్రభు వ్యర్థుడను. శిశువులు దీవెన పొందగను శిష్యులు ఆటంకపరచిరే. శిశువులు దీవెన పొందగను శిష్యులు ఆటంకపరచిరే. శిలవలే నేనుండినా వ్యర్థుడను. శిలవలే నేనుండినా వ్యర్థుడను. ప్రేమ లేని వాడనైనా ప్రభు వ్యర్థుడను. నాణ్యములు ఆశించినాడు యూదా నటనము చేసేను నమ్రతగా. నాణ్యములు ఆశించినాడు యూదా నటనము చేసేను నమ్రతగా. కపట ప్రేమ కలిగినను వ్యర్థుడను. కపట ప్రేమ కలిగినను వ్యర్థుడను. ప్రేమ లేని వాడనైనా ప్రభు వ్యర్థుడను. ఎందరో ప్రభుని ఎరుగక ఎండిన ఎముకల వలెనుండగా. ఎందరో ప్రభుని ఎరుగక ఎండిన ఎముకల వలెనుండగా. ఏమాత్రమో నేనగనిచు వ్యర్థుడను. ఏమాత్రమో నేనగనిచు వ్యర్థుడను.
స్థితి మరచియు తొలిటి నా ప్రేమ విడచియు కూలిన నా స్థితి మరచియు నులివెచ్చగా నేనుండిన వెద్దుడను వెద్దుడను నులివెచ్చగా నేనుండిన వెద్దుడను వెద్దుడను ప్రేమ లేని వాడనైనా ప్రభు వెద్దుడను వెద్దుడను 328వ పాట. పాడతారా? రండి ఎంతవరకు పాడండి. వ్యవసాయం అన్న అలాగే విషయ గారు వచ్చి పాట పాడవలసిందా రాదా? పరమ ద్రాక్షవనమా ప్రభు క్రీస్తుని సంగమా కోతకు వేలాయగా నీతి ఫలములియగా కోతకు వేలాయగా నీతి ఫలములియమా పరమ ద్రాక్షవనమా ప్రభు క్రీస్తుని సంగమా సారవంతమైన పొలములో రాళ్ళు ఏలియున్న నేలలో సారవంతమైన పొలములో రాళ్ళు ఏలియున్న నేలలో ముళ్ళగచ్చ పొదలు నరికి ఉన్న తోటలో ముళ్ళగచ్చ పొదలు నరికి ఉన్న తోటలో మొదమారగ పరమ తండ్రి నిన్ను పెంచెగనునా మొదమారగ పరమ తండ్రి నిన్ను పెంచెగనునా పరమ ద్రాక్షవనమా ప్రభు క్రీస్తుని సంగమా కోతకు వేలాయగా నీతి ఫలములియుమా కోతకు వేలాయగా నీతి ఫలములియుమా పరమ ద్రాక్షవనమా పరిశుద్ధ స్థలమునందున వారు జీవనదుల చెంతన పరిశుద్ధ స్థలమునందున పారు జీవనదుల చెంతన నాటబడి ఉన్నచో పరిపక్వమౌదువు నాటబడి ఉన్నచో పరిపక్వమౌదువు నీ దేవుని మందిరాన నిరతము జీవింతువు నీ దేవుని మందిరాన నిరతము జీవింతువు పరమ ద్రాక్షవనమా ప్రభు క్రీస్తుని సంగమా కోతకు వేలాయగా నీతి ఫలములియుమా కోతకు వేలాయగా నీతి ఫలములియుమా పరమ ద్రాక్షవనమా ప్రభు క్రీస్తుని సంగమా నిరాశను విడిచిపెట్టుమా కృపాసాగరమున చేరుమా నిరాశను విడిచిపెట్టుమా కృపాసాగరమున చేరుమా విశ్వాస ప్రేమలను కవచముగా ధరించుమా విశ్వాస ప్రేమలను కవచముగా ధరించుమా నీతి రాజు యేసు తోడ నిరతము జీవించుమా నీతి రాజు యేసు తోడ నిరతము జీవించుమా పరమ ద్రాక్షవనమా ప్రభు క్రీస్తుని సంగమా కోతకు వేలాయగా నీతి ఫలం
ఫలములియుమా కోతకు వేలాయగా నీతి ఫలములియుమా పరమ ద్రాక్షవనమా ప్రభు క్రీస్తుని సంగమా నిద్రించుచున్న సంగమా నీ చీకటి ప్రారదులుమా నిద్రించుచున్న సంగమా నీ చీకటి ప్రారదులుమా క్రీస్తు వెలుగు నీపై ప్రసరింపనీయుమా క్రీస్తు వెలుగు నీపై ప్రసరింపనీయుమా నీతి సత్యముల వెలుగు బలములనందియుమా నీతి సత్యముల వెలుగు బలములను అందియుమా పరమ ద్రాక్షవనమా ప్రభు క్రీస్తుని సంగమా కోతకు వేలాయగా నీతి ఫలములియుమా కోతకు వేలాయగా నీతి ఫలములియుమా పరమ ద్రాక్షవనమా ప్రభు క్రీస్తుని సంగమా మొదలు అక్షయ్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. వచ్చిన కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు తెలుపుతున్నాం. అలాగే వాక్యం కొరకు ప్రార్థన చేసుకొని సమయాన్ని అప్పగిస్తాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, నిత్య నివాసి, పరమదాశీనుడా, నీతి స్వరూపుడా, ప్రేమ స్వరూపి, యేసుక్రీస్తుకు తండ్రివైన దేవా, మా అందరికీ తండ్రివైన దేవా, నీకు వేలాది స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో నాయన, ఇంతవరకు నిన్ను పాటలు పాడి స్తుతించాం నా తండ్రి. నాయన, ప్రాముఖ్యమైన అంశంలోనికి నీ యొక్క దాసుడు రానటే ఉండగా ఏదైతే వాక్యం నాయన మా కొరకు విత్తబడినో అది నాలో మాలో ప్రతి వారిలో వినగల చెవులు, గ్రహించే మనసు, ప్రతి హృదయాన్ని తాకమని అడుగుతున్న తండ్రి, సాయం చేయండి. ఇదిగో నా తండ్రి, వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గురించిన మాట వలన కలుగని మీరు హెచ్చరిస్తున్నారు తండ్రి. ఇదిగో నాయన, నీకు దేవుని మందిరకు పోయినప్పుడు నీ ప్రవక్తను జాగ్రత్తగా చూసుకున్నావు. ఇదిగో నా తండ్రి, మేము నాయన యొక్క మందిర ఆవరణలో ఉన్నాం. మీరు చెప్పే మాటలు విని నాయన మా హృదయంలో భద్రపరచే విధంగా సాయం చేయండి ఆయన. నీకే స్తోత్రాలు తండ్రి. అలాగే నాయన ఎవరైనా తండ్రి ఇంకా నాయన రాలేక ఇంకోటి ఉంటే నా తండ్రి త్వరగా రాకుండా సాయం చేయండి ఆయన. నీకే వేలాది స్తోత్రాలు తెలుసుకుంటాం తండ్రి. చేరి వచ్చిన కూడి వచ్చిన బిడ్డలు దీవించి ఆశ్రయించి బలపరచమని మా ప్రభువు మీ ప్రియకుమారుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వాక్యాన్ని అందించడానికి మన మధ్యలో ఉన్న బ్రదర్ బాబు గారు వాక్యాన్ని అందిస్తారు. మనం శ్రద్ధగా విందాం. దశలోనిక సంఘం ఏ విధంగా పరీక్షించిందో అలాగే మనము అలాగ ఉన్నాయో లేవు అని బైబిల్ గ్రంథంలోని ప్రతి మాటను మనం గ్రహించి అర్థం చేసుకునే జ్ఞానాన్ని దేవుడు ఇస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ అలా ఉన్నాయో లేవని పరిశీలించాలని కోరుతున్నాం. ప్రభు యేసుక్రీస్తు నామమున చేరి వచ్చిన మీ అందరికీ వందనాలు సమర్పిస్తూ ఉన్నాం. మీ అందరికి వందనాలండి. ఈరోజు మనం ధ్యానించబోయేటువంటి అంశం ఏంటంటే క్రీస్తు సంఘము అంటే. క్రీస్తు సంఘము అంటే
అంటే లేకపోతే ఏమిటి? దీని యొక్క ప్రాముఖ్యత, గ్రంథంలో దీని యొక్క ప్రాముఖ్యత. ఇప్పుడే మనం పాట పాడుకున్నాం. ఏమని పాడుకున్నాం అంటే, పరమ ద్రాక్షవనమా ప్రభు క్రీస్తుని సంగమా. ఈ సంఘము ఏ ఫలాలు ఫలించాలని చెప్పబడింది పాటలో? ఏం ఫలాలు ఫలించాలి సంఘం? పాటలో ఉంది. ఏంటి ఆ ఫలాలంటే నీతి, ఇంకేమన్నాడు ఆడ? సత్యము, ఇంకేమన్నాడు? నీతి సత్యముల వెలుగు. ఏంటి? వెలుగు అంటారు. క్రీస్తు సంఘాలలో ఇవి ఉన్నాయా? సంఘము సంఘంలో ఏముండాలంట? నీతి ఉండాలా? ఏముండాలా? సంఘం అంటే ఎవరు? సంఘం అంటే ఎవరండి? సంఘం అంటే చాలా మంది ఏమనుకుంటారు? చర్చ్. సంఘం అంటే ఏమనుకుంటారు? సంఘం అంటే చర్చ్. చర్చ్ అంటే ఏంటి? చర్చ్ అంటే బిల్డింగా? చర్చ్ అంటే బిల్డింగా? ఈ సంఘాన్ని ఏమన్నాడు? దేవుని మందిరము అన్నాడు. ఏమన్నాడు? పౌలు ఏమన్నాడంటే సంఘాన్ని ఎక్కడుంది మాట? దేవుని మందిరం అనేది సంఘము. మాధవ్ గారు చెప్తారు. 2 తిమోతి పత్రికలో ఉంది. దేవుని సంఘము అనగా దేవుని మందిరము. తిమోతి పత్రికలో చూడండి, జీవము గల దేవుని మొదటి తిమోతి 3వ అధ్యాయం 14-15 వచ్చిన 14-15 అయినను ఆలస్యం చేసి ఆ దేవుని మందిరంలో అనగా జీవము గల దేవుని సంఘంలో నువ్వు ఏలాగో ప్రవర్తించవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులు నీకు రాయిస్తున్నాను. 15 అంటున్నాడు. జీవము గల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో అన్నాడు. మందిరం అన్నా సంఘము అన్నా ఇంకా పర్యాయ పదాలు చాలా ఉన్నాయి. శరీరము, దేవుని ఇల్లు, దేవుని కుటుంబము. మందిరాన్ని దేనితో పోల్చాడంటే ఇల్లు అని పోల్చాడు. యేసుక్రీస్తు శరీరము అన్నాడు, దేవాలయము అన్నాడు, మందిరము అన్నాడు. ఇంకా ఏమన్నాడు? ఒక గొర్రెల మంద అన్నాడు, దొడ్డి అన్నాడు. ఏమన్నాడు? దొడ్డి. ఈ దొడ్డివి కానీ గొర్రెలు కొన్ని బయట ఉన్నాయంట. యోహాను సువార్తలో మాట దొడ్డి అన్నాడు. ఇలాగో రకరకాలుగా పోవచ్చు. అసలు సంఘం అంటే మనం అందరం ఏమనుకుంటాము? ఇదిగో బిల్డింగ్. ఈ బిల్డింగ్ లేకపోతే వస్తే మనం సంఘంలో ఉన్నాం అనుకుంటాం. అవునా కాదా? బిల్డింగ్ లోపలికి వస్తే మనం ఎక్కడ ఉన్నాము? సంఘంలో ఉన్నాం అనుకుంటారు. కానీ
పరిశుద్ధ గ్రంథం చెప్పేటువంటి ఆన్సర్ ఏంటి? సంఘం అంటే ఏంటి అన్నగారు చెప్తారు. ప్రసాద్ అన్న గారు ట్రైనింగ్ చేశారు, చెప్పన్నా. సంఘము అంటే గ్రీక్ పదంలో ఏం రాయబడింది? ఏంటి? ఎక్లీషియా. ఏంటి? ఎక్లీషియా అనే పదానికి అర్థం ఏంటి? బయటకు పిలువబడిన ప్రజలు. సంఘం అంటే ఏంటి? సంఘం అంటే బిల్డింగ్ కాదు. ఏంటి? బిల్డింగ్ కాదు, గుంపు కాదు, కుల సంఘం లేకపోతే ఒక గుంపు, ఒక 10 మంది 20 మంది ఉంటే ఏమనుకుంటారు? సంఘం అనుకుంటారు. రిక్షా వాళ్ళకి సంఘం ఉంది, ఆటో వాళ్ళకి సంఘం ఉంది, కులం వాళ్ళకి సంఘం ఉంది. కానీ ఈ సంఘం ఆ సంఘం కాదు. ఏ సంఘాలు ఉన్నాయి? రిక్షా వారికి ఏముంది? సంఘం ఉంది. కులాలకు కూడా ఏముంది? సంఘం ఉంది. 10 మందిని కూర్చోబెడితే సంఘం అనుకుంటుంటారు. కానీ గ్రంథం చెప్పే సంఘం అది. ఇప్పుడు మనం ఇక్కడ 10 మంది కూర్చున్నాము, దీన్ని సంఘం అనరు. లేకపోతే బిల్డింగ్ ని సంఘం అనరు. ఏంటి అంటే ఎక్లీషియా అని అన్నాడు. దానికి అర్థం ఏంటి? బయటకు పిలువబడిన ప్రజలు. ఎక్కడి నుండి ఎక్కడికి? బయటికి. ఎక్కడి నుండి? ఎక్కడ నుండి? ఎక్కడికి పిలువబడ్డారు? ఎక్కడ నుండి? ఏ స్థలంలోని? ఎక్కడ నుండి? ఎక్కడి నుండి పిలువబడిన వారు? పిలువబడిన వాళ్ళు ఎక్కడున్నారు? ఏ స్థితిలో ఉన్నారు పిలువబడిన వారు? ఏ స్థితిలో ఉన్నారు? ఏ స్థితిలో? పాపంలో లేకపోతే లోకంలో లేకపోతే సాతాను అధికారంలో ఉన్న ప్రజలు. ఆన్సర్ ఏంటి? పాపంలోను, ఈ లోకంలోను, లేకపోతే సాతాను అధికారంలోను. ఇది మనము అపోస్తల కార్యంలో ఒక మాట ఉంది, చదువుకుందాం సంఘాన్ని గురించి. అపోస్తల కార్యం 26వ అధ్యాయము. కొన్ని రెఫరెన్స్లు రాసుకోండి. 26, 16, 18 కలిసి ఉన్నాయి. 18వ వచనం ఇందులో మొదటి నుంచి కాకుండా ఇక్కడ కిందికి వస్తే ఏం రాయబడిందంటే, వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారం నుండి. ఏంటి సంఘం అంటే అర్థం ఏంటి? చీకటి అంటే ఏంటి? చీకటి అంటే పాపము. ఇంకేమన్నాడు? సాతాను అధికారములో నుండి దేవుని వైపునకు తిరిగిన వారు ప్రజలు. అంటే
సంఘం అంటే అర్థం ఏంటి? ఇంకో మాట కూడా రాసుకోండి ఇక్కడ. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు ఇక్కడ అయితే మీరు అన్నాడు. ఎవరంట? ఇక్కడ ఉన్న లేకపోతే లోకంలో ఉన్న వారందరూ. మీరు ఎక్కడున్నారంట? ఎక్కడున్నారు మనం అందరం? చీకటి అంటే పాపములో ఉన్నాం, సాతాను యొక్క బంధకాల్లో ఉన్నాం. సాతాను ఎలాగ బంధిస్తాడు మనిషిని? సాతాను అధికారం అంటే ఏంటి? సాతాను అధికారం అంటే ఏంటి? సాతాను ఎలాగో ఒక మనిషిని బంధిస్తాడు. నాడు తాగుడు, త్రాగుబోతులు. పాపం అంటే పాపం ఎలాగో బంధిస్తాడు అంటే ఇక్కడ చూసినట్లయితే దీనికి సంబంధించినటువంటి వ్యక్తులను గురించి ఇలాగ చెప్తుంది గ్రంథం. ఎలాగున్నారు మీరు? 1 కొరింథీ 6వ అధ్యాయము 9 నుంచి చూడండి. 1 కొరింథీ 6:9. అన్యాయస్తులు. అన్యాయస్తులు అంటే ఎవరు? న్యాయం ఏంటి, అన్యాయం ఏంటి? ఈనాడు లోకంలో ఏముంది? అందరూ అన్యాయంగా నడుచుకుంటున్నారు. అన్యాయస్తులు దేనికి సంబంధించిన వాళ్ళు కాదట. దేవుని రాజ్యం అంటే సంఘము, క్రీస్తు సంఘము. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కారేమని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనం గలవారైనను, పురుష సముజలోగులైనను అంటూ దొంగలైనను, ఏమన్నాడు? లోగులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకున్న వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు అన్నాడు. దొంగలు, త్రాగుబోతులు, వ్యభిచారులు, జారులు, లోబులు, దోచుకున్న వారు, అన్యాయస్తులు. అంటే పాపం అంటే ఏంటంటే ఈ కార్యక్రమాలు జరిగించేవారు, అన్యాయం చేసేవారు ఉన్నారు. చాలా మంది ఉన్నారా లేదండి? అన్యాయం అంటే ఏంటి? దేవుడు మానవుడి నుండి ఏం కోరుకున్నాడంటే నీతి, న్యాయాన్ని కోరుకున్నాడు. కానీ వాటి నుండి మానవుడు ఏమైపోయాడు? తొలగిపోయాడు. తెలియపోయి ఎక్కడున్నాడు అంటే సాతాను అధికారంలో ఉన్నాడు. ఈ జరిగించే వారు ఉన్నారు ఎవరు? సాతాను యొక్క అధికారంలో ఉన్నవారు, అంటే లోకంలో ఉన్నవారు, సాతాను వైపు ఉన్నవారు. వీరిని గురించి గ్రంథము మాట్లాడింది. పగ, ద్వేషము, భేదాలు, వివాదాలు ఇవన్నీ కూడా ఎక్కడున్నాయి? సాతాను కింద ఉన్న వారిలో ఉన్నాయి. పగ, ద్వేషము, మోసము, అబద్ధము, అల్లరి, ఇవన్నీ రకరకాలుగా. అంటే అవి జరిగిస్తూ ఉంటే నువ్వు ఎక్కడున్నట్టు? సంఘంలో ఉన్నావా? మోసం చేస్తున్నావు, అబద్ధం ఆడుతూ ఉన్నావు, అన్యాయంగా నడుచుకుంటూ ఉన్నావు, విగ్రహారాధన చేస్తున్నావు, లోబిగా ఉన్నావు. నువ్వు ఎక్కడున్నావు? బయటికి పిలువబడ్డావా? బయటికి వచ్చేవా? నువ్వు సంఘంలో ఉన్నావా? సంఘంలో ఉన్నావు. క్రీస్తు సంఘము అంటే బయటికి పిలువబడిన వారు.
ఇంకా లోకంలోనే పాపంలోనే సాతంలోనే ఉండి చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఇదిగో ఇర్మియా గ్రంథం ఇలా ఉన్నది, ఇది దేవుని మందిరం, ఇది దేవుని మందిరం అనుకుంటూ ఉన్నారు. ఇర్మియా గ్రంథంలో చూస్తే నేను చదువుతాను, నేను చదువుతాను. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుతాను. ఈ స్థలము యెహోవా ఆలయం, ఈ స్థలము యెహోవా ఆలయం, ఈ స్థలము యెహోవా ఆలయం అని మీరు చెప్పుకొనుచున్నారే, ఈ మోసకరమైన మాటలను ఆధారము చేసుకునుడి. అలా గనక మీ మార్గములను మీ క్రియలను మీరు యథార్థముగా చక్కపరుచుకొని ప్రతివాడు తన పొరుగువాని ఎడల తప్పక న్యాయము జరిగించి పరదేశులను తండ్రి లేని వారిని విధవరాలను బాధింపకయు, ఈ చోట నిర్దోషి రక్తము సిందింపకయు, మీకు కీడు కలగజేయు అన్య దేవతలను అనుసరింపకయు నుండి ఎడల అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు? ఈ స్థలము యెహోవా ఆలయము అన్నాడు. అలాగే నేడు మనం అందరం ఏమనుకుంటాం, మేము క్రీస్తు సంఘం అండి, మేము క్రీస్తు సంఘం. ఏంటి క్రీస్తు సంఘం అంటే? క్రీస్తు సంఘంలో ఉన్నటువంటి మనుషుల యొక్క ప్రవర్తన ఎలా ఉండాలి? ఇందాక అక్కడ తిమోతి అన్నాడు, ఏమన్నాడు? దేవుని మందిరము అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగో ప్రవర్తించాలి. సంఘం అంటే బిల్డింగ్ కాదు, సంఘం అంటే గుంపు కాదు, సంఘం అంటే 10 మందిని పోగు చేయటం కాదు, 10 మందిని కూర్చోబెట్టడం సంఘం కాదు. నిజంగా అతను సంఘము అయితే అతను ఎలాంటి వాడై ఉండాలి? నువ్వు క్రీస్తు సంఘం అయితే ఏమై ఉండాలని చెప్తుంది గ్రంథము. చాలా మంది నేను ట్రైనింగ్ చేశాను, నేను క్రీస్తు సంఘము అని చెప్పుకుంటూ ఉన్నారు. ఏంటి క్రీస్తు సంఘం అంటే? క్రీస్తు సంఘం యొక్క గొప్పతనం బైబిల్ చెప్పేది క్రీస్తు సంఘాన్ని గురించే తప్ప ఏ సంఘాన్ని గురించి బైబిల్ మాట్లాడలేదు. మానవులు కల్పించిన ఏ సంఘాన్ని గురించి బైబిల్ మాట్లాడలేదు. మనుషులు కల్పించిన మనసులు పెట్టుకున్న పేర్లు పెట్టుకున్న సంఘాల గురించి గ్రంథం మాట్లాడలేదు. గ్రంథం మాట్లాడుతుంది క్రీస్తు సంఘాన్ని గురించి మాత్రమే. మిగతా సంఘాల గురించి గ్రంథం మాట్లాడలేదు. మనం కూడా, ఎందుకంటే మనుషులు కల్పించినటువంటి ఉన్నాయి చాలా సంఘాలు. అయితే క్రీస్తు సంఘము ఎలా ఉంటుంది అనేది మనం చూస్తాం. క్రీస్తు సంఘం అంటే ఏంటి? నీతి. యేసు ప్రభువు ఏమన్నాడు? మత్తయి సువార్త 6:33 చదవండి. మనం అందరం చదువుకుంటా ఉంటాం ఎప్పుడు. మత్తయి సువార్త 6:33. కాబట్టి ఏంటంట? మీరు ఆయన రాజ్యమును ఏం వెతకాలా? ఈనాడు లోకంలో జనులు దేన్ని వెతుకుతున్నారు? రాజ్యాన్ని వెతకటంలే. ఇంకా ఏమన్నాడంటే రాజ్య సువార్త అన్నాడు. సువార్త కూడా ఏ సువార్త అంట? రాజ్య సువార్త అన్నాడు. రాజ్యం అంటే ఏంటి? రాజ్యం అంటే ఏంటి? యేసుప్రభువు వారు అలాగే అంత ముందున్న వాళ్ళు కూడా ఏం చెప్పారు? రాజ్యము రాజ్యం అన్నాడు. అసలు రాజ్యం అంటే ఏంటి? సంఘానికి మందిరం అనే ఒక పేరుంది. సంఘానికి దేవాలయము, ఆలయము, అలాగే యేసుక్రీస్తు శరీరము, లేకపోతే ఇల్లు, దేవుని ఇల్లు అన్నాడు, దేవుని వ్యవసాయము అన్నాడు ఒకసారి. ఇవన్నీ కూడా దేనికి? పరలోక రాజ్యము అన్నాడు, దేవుని రాజ్యము అన్నాడు, చివరికి రాజ్యము అన్నాడు. ఇవన్నీ అర్థాలు ఏంటి?
వీటన్నిటికీ అర్థం ఒకటే, సంఘము. యేసుప్రభువు వారు ఏమనంటే పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. మత్తయి సువార్త 3:1 వచనంలో ఏమన్నాడు? పరలోక రాజ్యము అన్నాడు. మత్తయి సువార్త 3:1 చదవండి. ఆ దినముల యందు బాప్తిసమిచ్చి యోహాను వచ్చి ఏంటి సమీపించిందంటే అర్థం ఏంటి? సమీపించిందంటే ఇప్పుడు ఇందాక యెషయా అక్కడ ఉన్నాడు, దగ్గరలో ఉన్నాడు అని అర్థం. సమీపించిందంటే అర్థం ఏంటి? దగ్గరలో ఉంది, వస్తుంది తొందరలో. ఏంటి వచ్చేది? పరలోక రాజ్యం వస్తుంది అని ఎవరు ప్రకటించారు? బాప్తిసమిచ్చి యోహాను. ఇంకా ఏమన్నాడంటే యేసుక్రీస్తు దేవుని రాజ్యం అన్నాడు. యోహాను సువార్త 3వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం. ఎవరు చదువుతున్నారు? గట్టిగా చదవండి కదా, మీరేనా? చదవండి. అందుకు యేసు అతనితో ఏంటంట? ఏంటి కొత్తగా జన్మించడం అంటే ఏంటి? కొత్తగా జన్మించడం అంటే బాప్తిస్మం ఎక్కడ తీసుకుంటున్నాం మనము? ఒకడు కొత్తగా ఎక్కడ జన్మిస్తున్నాడు అంటే అక్కడ చెప్తున్నాడు ఎక్కడ జన్మించాలంట? కొత్తగా జన్మిస్తే కానీ అతడు దేవుని రాజ్యం చూడలేడని నీతో నిశ్చయముగా చెప్తున్నానని. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగ జన్మించగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మించగలడా అని ఆయన అడగగా యేసు తల్లి ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా ప్రవేశించడం. దేవుని రాజ్యంలో ప్రవేశించడం. బాప్తిస్మిచ్చి యోహాను ఏమన్నాడు? పరలోక రాజ్యం అన్నాడు. యేసుక్రీస్తు ఏమన్నాడు? దాన్ని దేవుని రాజ్యం అన్నాడు. దేవుని రాజ్యం ఎలా వస్తుంది? అందరికి కనబడితే వస్తుందా? మీ మధ్యనే ఉంది అన్నాడు దేవుని రాజ్యం. లూకాసు వార్తలో మాటలు ఉన్నాయి, ఆ మాటలు చదువుకొని ఏంటి దేవుని రాజ్యము, పరలోక రాజ్యము, ఇంకేమన్నాడు? రాజ్యము అన్నాడు. సంఘానికి ఏమేం పేరు పెట్టాడు? రాజ్యము, పరలోక రాజ్యము. ఇంకేమన్నాడు? దేవుని రాజ్యం. ఏంటి అర్థాలు వీటకు? రాజ్యం అన్నా, పరలోక రాజ్యం అన్నా, దేవుని రాజ్యం అంటే ఏంటి అర్థం చెప్పాలా? రాజ్యం అన్నా ఇక్కడ మత్తయి సువార్తలో ఈ మాట ఉపయోగించాడు. ఇందాక మనం చదువుకున్నాం మత్తయి సువార్త 6:33 ఏమన్నాడు? నా రాజ్యమును వెతకండి అన్నాడు. నా రాజ్యమును నీతిని ఎతకండి అన్నాడు. పరలోక రాజ్యము అన్నాడు. మత్తయి సువార్త 3:1 ఏమన్నాడు? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అన్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 3-6 వచనాలు ఏమన్నాడు? దేవుడు రాజ్యంలో ప్రవేశించాలంటే ఏంటి అంటే కొత్తగా జన్మించాలంట. ఏంటి దేవుడు రాజ్యం? దేవుడు రాజ్యం అన్నా, పరలోక రాజ్యం అన్నా, రాజ్యం అన్నా ఏంటి? మొదట ఎవరిది? సంఘం అంటే దేవుడిది. తర్వాత యేసుక్రీస్తు ఏం చేశాడంటే ఆ సంఘాని కొరకు, ఆ రాజ్యాన్ని కొరకు రక్తం కార్చాడు. ఏం కార్చాడు? రక్తం కార్చాడు. అపోస్తల కార్యము 20:28 చూస్తే చూడండి. అపోస్తల కార్యం 20:28 ఎందుకు దేవుని రాజ్యము లేకపోతే కుమారుని రాజ్యము అన్నాడు? దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము అన్నాడు. ఏమన్నాడు? దేవుడు అని ఇచ్చి పైన ఏమిచ్చాడంటే ప్రభువు అన్నాడు. ప్రభు ఏం చేశాడంట?
తన స్వరక్తం ఇచ్చాడు, అంటే తన సొంత రక్తాన్ని ఇచ్చి ఏం చేశాడంట, కొన్నాడు అన్నాడు. అందుకు దాన్ని రాజ్యము అన్నాడు. ఇంకోసారి ఏమన్నాడంటే కుమారుడి రాజ్యము అన్నాడు. ఇంకోసారి ఏమన్నాడంటే కొలస్సీయులకు రాసిన పత్రిక 1:13 చూస్తే చదువుతాను నేను. కొలస్సీయులకు రాసిన పత్రిక 1:13 చూస్తే ఆయన మనలను ఏంటంట, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. అంటే అయిపోయింది. అంటే బాప్తిసం పొందిన వాళ్ళందరూ ఎక్కడున్నారు? క్రీస్తు సంఘంలో ఉన్నారు. అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో పేతురు ప్రసంగించేటప్పుడు ఇంచుమించు ఎంతమంది బాప్తిసం పొందారు? 3000 మంది బాప్తిసం పొందారు. వీరు ఏ సంఘము? అందరూ ఏమనుకుంటారు, ఏదో ఒక పేరు పెట్టేసి ఆ సంఘానికి అలా పెట్టొచ్చా? ఏ పేరైనా ఒక్కొక్కరు ఒక్కొక్క సంఘం పేరు పెట్టొచ్చా? పెట్టడానికి ఎవరికి అధికారం ఉంది? యేసుక్రీస్తు ఏమన్నాడంటే బోధ చేయడానికే ఆయనకు అధికారం లేదంట, సొంత బోధ చేయడానికి. మరి ఈనాడు సేవకులు సొంత బోధ చేస్తున్నారు, సొంత మాటలు మాట్లాడుతున్నారు. నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన తండ్రిదే అని ఎందుకు యేసుప్రభువు అన్నారు? అధికారము లేదు. సొంతంగా సొంత మాటలు మాట్లాడే అధికారము ఎవరికి లేదు? యేసుక్రీస్తే లేదంటున్నాడు. నేను చేయబోదా నాది కాదు, నన్ను పంపిన తండ్రిదే అన్నాడు. బోధ తండ్రిదే, సంఘము తండ్రిదే. అయితే యేసుక్రీస్తు స్వరక్తం ఇచ్చాడు, తన కొరకు రక్తంగా ఇచ్చాడు. కాబట్టి రక్తంతో ఏం చేస్తున్నావు వాళ్ళందరినీ? ఎక్కడున్నావు నువ్వు అంటే సాతాను అధికారంలో ఉన్నావు, పాపములో ఉన్నావు. యేసుక్రీస్తు రక్తం ఏం చేస్తుందంటే నిన్ను విడుదల చేస్తుంది పాపం నుండి. అందుకే ప్రకటన గ్రంథంలో ఈ మాట రాశాడు. ప్రకటన గ్రంథం, నేను వేరే సంఘానికి వ్యతిరేకం కాదు, వేరే సంఘాల గురించి నేను విమర్శించడం లేదు. గ్రంథం ఏదైతే మాట్లాడిందో అదే నేను మాట్లాడతా. గ్రంథం వేరే సంఘాన్ని గురించి మాట్లాడలేదు కాబట్టి నేను మాట్లాడాను. సంఘము గ్రంథంలో ఏ సంఘం అయితే ఉందో ఆ సంఘాన్ని గురించి తెలుసుకోవాలి. ఆ సంఘములో ఉంటే రక్షణ అనేటువంటి విషయాన్ని గ్రంథం మాట్లాడాలి. యోహాను రాసిన మొదటి ప్రకటన గ్రంథం అండి. యోహాను రాసిన స్వార్థ గారు, యోహాను రాసిన ప్రకటన గ్రంథం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1వ అధ్యాయము 6వ వచనాన్ని చూస్తే నేను చదువుతాను. మనలను ప్రేమించుచు తన రక్తం వలన, ఏంటంట ఎవరు ప్రేమించేది మనల్ని? యేసుక్రీస్తు మనల్ని ప్రేమించి మన కోసం ఏం చేశాడంట? తన రక్తం వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావము యుగయుగములను కలుగును గాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశాడు. ఒక రాజ్యంగా చేశాడు. రాజ్యం అంటే ఏంటి? ఆ రాజ్యంలో ప్రవేశించాలంటే ఏం చేయాలి? బాప్తిసం పొందాలి. ఎక్కడ బాప్తిసం పొందాలి? క్రీస్తు సంఘంలో బాప్తిసం పొందాలి. నువ్వు ఎక్కడో పొందితే నువ్వు అక్కడ సభ్యుడవు కాదు, క్రీస్తు సంఘంలో సభ్యుడవు కాదు. గ్రంథం ఏమంటుందంటే క్రీస్తు సంఘాన్ని గురించి మనం నేర్చుకుంటున్నాం. క్రీస్తు సంఘంలో ఏముండాలి అంటే, ఇందాక మనం రాజ్యంలో ఏముందంటే నీతి ఉందంట. రోమీయులకు రాసిన పత్రికలో చూస్తే అయితే ఈరోజు క్రీస్తు సంఘం అంటే ఏంటో మనం చూడబోతున్నాం. చాలా మంది నేను క్రీస్తు సంఘం అంటే, నువ్వు క్రీస్తు సంఘంలో ఉన్నావో లేదో ఒకసారి నేను పరిశీలించుకో. రోమీయులకు రాసిన పత్రిక
14వ అధ్యాయము 17వ వచనం. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. ఏముండాలంట?